నన్ను కూడా ఒక మెంబర్గా ఇక్కడ మీరు పిలిచినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక రోజులో 2 సార్లు ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాను. సో నాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య తెలుసు. అలాగే మా కోదండరావు గారు, మా సోదరుడు శ్రీనివాసు, ఇంకా అందరు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్కులు, 2 గేట్లు, ఆ 2 ఇష్యూసే ఇక్కడ ఉన్నాయి. ఏ ఇష్యూ ఉన్నా కూడా మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. మీ అందరి సమక్షంలో ఇదంతా కూడా హార్ట్ ఆఫ్ ది సిటీ విశాఖపట్నానికి అతి ప్రాధాన్యతమైనటువంటి ప్లేస్ ఈ డచ్ లేఅవుట్. సో ఖచ్చితంగా నెంబర్ 1గా ఈ ప్లేస్ ఉంచుతానని మీ అందరూ కూడా హామీ ఇస్తూ, మీ అందరి ఆశీస్సులు అలాగే మీ అందరి యొక్క సహకారంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే విశాఖపట్నం ఒక విశ్వనగరంగా ఆయన చేయాలని కోరిక ఆయనకి. సో ఆ కోరిక ఏ విధంగా ఉందో మనకు కూడా విశాఖపట్నం మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి విశాఖపట్నాన్ని ఇందాక ఎవరో పెద్ద మాట్లాడి చెప్పారు, ప్రపంచంలో ఇండియాలో నెంబర్ 1 సిటీ ఉంచాలి. ఖచ్చితంగా విశాఖపట్నం నెంబర్ 1 సిటీ విశాఖపట్నం అవుతుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంకి ఉన్నటువంటి సోర్సింగ్ ఎక్కడ ఏ సిటీకి ఉండవు. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా విశాఖపట్నంలో దాటి బయటికి ఒక రోజు కూడా నేను ఉండలేను. సో ఇక్కడ అలవాటు అయితే ఎవరు కూడా ఉండలేరు. ఇలాంటి మహానగరంలో మనకు అవకాశం వస్తుంది అంటే మరి దేవుడి దయ వల్ల అందరూ మీ ఆశీస్సులు వస్తే ఖచ్చితంగా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాం. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి విశాఖపట్నం అన్ని విధాలు కూడా అభివృద్ధి జరగడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది మీలాంటి మేధావులు అందరూ కూడా సహకరిస్తే ఒక అద్భుతమైన సిటీ అవబోతూ ఉంది. ముఖ్యంగా బీచ్ రోడ్ అంతా కూడా 4 lanes అవుతుంది, అరకు కూడా 4 lanes అవుతుంది. మరి మెట్రో అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో, అలాగే కైలాసగిరి మీద చాలా పెద్ద మ్యూజియం ఒకటి కడతా ఉన్నారు, ఇంకా క్లాక్ టవర్ కడతా ఉన్నారు. చాలా చాలా మనం ఎవరు కూడా ఊహించిన విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతుంది రానున్న 2-3-4 yearsలో. సో మేము layout apartments. I wish him all success, not only in the election, but after getting elected as a mayor to develop this city as a number 1 city of India. I know, and we all know, that he is a capable person. He is a very active and very good personality who always serves for the cause of others. He always helps the people, those who are in need of any job or any other official work. Once again, I wish him all success, and I wish that he will serve the citizen of Visakhapatnam for long time. Here Manasa Apartment Secretary and our executive members also here. But last time Vamsi Krishna garu better half kuda vachi manandariki personal ga vachi request cheyadam kuda jarigindi. సో నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనందరం సపోర్ట్ వంశీకృష్ణ గారికి చేసి ఆయన గెలిపించి ఆయన మన అందరి సహకారం తీసుకుంటూ ఆయన మన డెవలప్మెంట్కి అంతా ఉపయోగపడేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు తప్పకుండా మీరు చాలా కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆయన ఒక వ్యక్తిని నమ్ముకుని అదే విధంగా ఆయన పందాన్ని నిర్ణయించుకున్నారంటే మనిషి ఎంత విశ్వసనీయుడైనా మనకు అర్థమవుతుంది. ఇది ఒకటే మనకు తార్కాణం. దీన్ని బట్టి మనకి పార్టీలతో మనకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఆయన్ని మనం సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.